నమస్కారం ఫ్రెండ్స్, ఈ రోజు నుండి మనం ఇంటర్మీడియట్లోని సెకండ్ ఇయర్ జియోగ్రఫీ విభాగం నుంచి మొట్టమొదటి పాఠం మానవ భూగోళ శాస్త్రం ఈ యొక్క లెసన్ నేర్చుకుందాం. తెలుగు అకాడమీ 2022 ఈ యొక్క టెక్స్ట్ బుక్ నుండి మీకు మైండ్ మ్యాపింగ్స్ ద్వారా వీడియోలు రూపొందించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలన్నీ కూడా తెలంగాణ వారికి, ఆంధ్ర వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి లెసన్ కూడా మీకు ప్లేలిస్ట్ అవైలబుల్గా ఉంచడం జరిగింది. అవసరం అనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్. లెసన్లు చూసినట్లయితే భౌగోళిక శాస్త్రం. ఈ భౌగోళిక శాస్త్రం అనేది సహజ సాంఘిక శాస్త్రాలను మిళితం చేసే ఇంటర్ డిసిప్లినరీ అధ్యయన రంగం. భౌగోళిక శాస్త్రాన్ని సహజ సాంఘిక శాస్త్రాలను మిళితం చేసే ఇంటర్ డిసిప్లినరీ అధ్యయన రంగం అని పేర్కోవడం జరుగుతుంది. ఈ భౌగోళిక శాస్త్రము వేటిని అధ్యయనం చేస్తుంది అని మనం చూస్తే భౌతిక శాస్త్రాలను, భూగర్భ శాస్త్రాలను, భూస్వరూప శాస్త్రాలను, కార్టోగ్రఫీ వీటిని అధ్యయనం చేస్తుంది. ఇందులో భౌతిక శాస్త్రాలు ముఖ్యంగా వాతావరణము, అదేవిధంగా భూగర్భ శాస్త్రాలకు సంబంధించి హైడ్రాలజీ, వనరులు, తర్వాత భూస్వరూప శాస్త్రాలకు సంబంధించి భూస్వరూప శాస్త్రాన్నే జియోమార్ఫాలజీ అంటాం. అంటే నదులు, నేలలు, వృక్ష సంపద మొదలగు అంశాలన్నింటినీ కూడా అధ్యయనం చేస్తుంది. కార్టోగ్రఫీ, సైన్స్ ఆఫ్ మ్యాప్ మేకింగ్ వంటి అంశాలను భూగోళ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. భూగోళ శాస్త్ర విభాగాలు చూసినట్లయితే మానవ భూగోళ శాస్త్రం అని, ఆర్థిక భూగోళ శాస్త్రం అని, రాజకీయ భూగోళ శాస్త్రం అని, సాంఘిక భూగోళ శాస్త్రం అని, మానవ జాతుల భూగోళ శాస్త్రం అని, ప్రాంతీయ భూగోళ శాస్త్రము అని, సాంస్కృతిక భూగోళ శాస్త్రము అని, నగర భూగోళ శాస్త్రము అని, జనాభా భూగోళ శాస్త్రం అని ఇలా వివిధ భాగాలుగా పేర్కోవడం జరిగింది. ఇందులో మానవ భూగోళ శాస్త్రం ఇది మానవ కార్యకలాపాలు, లక్షణాలను గురించి అధ్యయనం చేస్తుంది. మానవ భూగోళ శాస్త్రం అనేది మానవ కార్యకలాపాలను, లక్షణాలను అధ్యయనం చేస్తుంది. ఇది భౌగోళిక శాస్త్ర కొత్త శాఖ. మానవ భూగోళ శాస్త్రం అనేది భౌగోళిక శాస్త్రంలో ఏర్పడిన కొత్త శాఖ. మానవుడు, వాతావరణం మధ్య సర్దుబాటును ఈ మానవ భూగోళ శాస్త్రము అధ్యయనం చేస్తుంది. తర్వాత ఆర్థిక భూగోళ శాస్త్రము మానవ భౌగోళిక శాఖ. ఇది ఆర్థిక భూగోళ శాస్త్రం అనేది మానవ భౌగోళిక శాఖ. పర్యావరణంలో భౌతిక, సాంస్కృతిక అంశాలతో సంబంధం కలిగి ఉంటుంది ఈ ఆర్థిక భూగోళ శాస్త్రం అనేది. ఈ ఆర్థిక భూగోళ శాస్త్రం ఏ అంశాలను అధ్యయనం చేస్తుంది అంటే వనరులు వినియోగం కోసం ఉత్పాదక వస్తువుల వైవిధ్యాన్ని, ఆర్థిక కార్యకలాపాలను, స్థానం, స్థలం మధ్య వస్తువులు, ప్రజల ప్రవాహాలను ఈ ఆర్థిక భూగోళ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. తర్వాత రాజకీయ భూగోళ శాస్త్రం మానవ జాతిపై ప్రభావం చూపే మానవ కారకాలను ఈ రాజకీయ భూగోళ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. అంటే సరిహద్దులు, భూభాగము, మార్గాలు, రాష్ట్రాలు, సమూహాలు మొదలగు అంశాలన్నింటినీ కూడా ఈ రాజకీయ భూగోళ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. భౌగోళిక కారకాల ప్రభావవంత పాత్ర ఈ రాజకీయ భూగోళ శాస్త్రంలోనే నొక్కి చెప్పబడింది. తర్వాత సాంఘిక భూగోళ శాస్త్రం. ఈ సాంఘిక భూగోళ శాస్త్రం వివరించే అంశాలు ఏంటి అంటే ప్రాంతీయ పంపిణీ యొక్క విశ్లేషణ, వివిధ సామాజిక సంస్థల పరస్పర సంబంధము, ప్రత్యేక జీవన విధానాలను ఈ సాంఘిక భూగోళ శాస్త్రం వివరిస్తుంది. మానవ జాతుల భూగోళ శాస్త్రం. మానవ భూగోళ శాస్త్రం అనేది జాతి యొక్క రకాలను, భౌతిక లక్షణాలను తెలియజేస్తుంది. అంతేకాకుండా విభిన్న వాతావరణంలో మానవ ప్రతిస్పందనను ప్రభావితం చేస్తుంది. తర్వాత ప్రాంతీయ భూగోళ శాస్త్రం. ప్రాంతీయ భూగోళ శాస్త్రానికి సంబంధించిన ప్రాంతం ఎక్కువ లేదా తక్కువ సౌకర్యవంతంగా ఉంటుంది. ఉదాహరణ, ఒక రైతు క్షేత్రము లేదా నగరము లేదా బ్లాక్. ఇది ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత యూనిట్ బ్లాక్ అనేది. తర్వాత సాంస్కృతిక భూగోళ శాస్త్రం. ఈ సాంస్కృతిక భూగోళ శాస్త్రం అధ్యయనం చేసే అంశాలు ఏంటి అంటే సాంస్కృతిక సమూహాలలో ప్రాదేశిక వైవిధ్యాలు, సాంప్రదాయాలు, భాష, మతం, ఆచారాలు. సాంప్రదాయాల కిందకు వస్తాయి సాంస్కృతిక విషయాలు, ప్రసిద్ధ ప్రకృతి దృశ్యాలు, వినోదం, జాతి. ఈ యొక్క అంశాలను సాంస్కృతిక భూగోళ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. నగర భూగోళ శాస్త్రం. ఈ నగర భూగోళ శాస్త్రం అధ్యయనం చేసే అంశాలు ఏంటి అంటే నగర నిర్మాణము, పట్టణ వ్యవస్థలో వాటి యొక్క పాత్రను గురించి అధ్యయనం చేస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలపై ఈ నగర భూగోళ శాస్త్రం దృష్టి పెడుతుంది. తర్వాత జనాభా భూగోళ శాస్త్రం.
ఈ జనాభా భూగోళ శాస్త్రం అధ్యయనం చేసే అంశాలు ఏంటి అంటే స్థానిక, ప్రాంతీయ, జాతీయ, ప్రపంచ జనాభా పోకడలను అధ్యయనం చేస్తుంది. వాటితో పాటు వాటి నమూనాలను కూడా అధ్యయనం చేస్తుంది. ఉదాహరణ ఇమ్మిగ్రేషన్, యుఎస్ జనాభా వృద్ధాప్యం, ఇవి జనాభా భూగోళ శాస్త్రానికి సంబంధించిన ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. తర్వాత పరిచయం. మానవ భూగోళ శాస్త్ర పరిచయం చూసినట్లయితే ఇది భౌగోళిక శాస్త్రంతో విడదీయరాని భాగం. మానవ భూగోళ శాస్త్రం అనేది, హ్యూమన్ జియోగ్రఫీ అనేది భౌగోళిక శాస్త్రంతో విడదీయరాని భాగం. ప్రారంభంలో ప్రకృతి లేదా పరిసరాల వర్ణనకు ఈ మానవ భూగోళ శాస్త్రాన్ని పర్యాయపదంగా వాడుతూ ఉండేవారు. క్రమంగా మానవ భూగోళ శాస్త్రము భూగోళ శాస్త్ర అధ్యయనంలో ఒక భాగంగా ఏర్పడింది. నిర్వచనం చూసినట్లయితే మానవ భూగోళ శాస్త్రము భూగోళ శాస్త్రం యొక్క విభాగం. మానవ భూగోళ శాస్త్రం అనేది మానవ పరస్పర చర్యలు రూపొందించే నమూనా ప్రక్రియల మీద దృష్టి పెడుతుంది. ఈ భౌగోళిక శాస్త్రం అనేది ఎక్కడ అనే ప్రశ్న మీద దృష్టి పెడుతుంది. అదే మానవ భూగోళ శాస్త్రం అయితే ఎక్కడ, ఎందుకు అని సమాధానం ఇవ్వడం మీద దృష్టి పెడుతుంది. భౌగోళిక శాస్త్రం అయితే ఎక్కడ అనే ప్రశ్న మీద దృష్టి పెడితే మానవ భూగోళ శాస్త్రము ఎక్కడ, ఎందుకు అనే సమాధానం ఇవ్వడం మీద దృష్టి పెడుతుంది. పర్యావరణం మీద కూడా దృష్టిని సారిస్తుంది. స్థలాన్ని మానవులు ఎలా సృష్టించారు, ఎలా చూస్తారు, ఎలా నిర్వహిస్తారు అనే అంశాలను కూడా ఇది చర్చిస్తుంది. భూ ఉపరితలంపై నిలువు సమాంతర అంశాల మీద కూడా దృష్టి పెడుతుంది. మానవుడు అంతరిక్ష సమాజంలో ప్రత్యేక అంశాలను ఈ మానవ భూగోళ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఈ శాస్త్రం సమాజ శాస్త్రంగా కూడా పరిగణించబడుతుంది. ఏ శాస్త్రం అంటే మానవ భూగోళ శాస్త్రం సమాజ శాస్త్రంగా కూడా పరిగణించబడుతుంది. భౌగోళిక శాస్త్రాన్ని భూమి యొక్క అధ్యయనము, భౌతిక అంశాలు, మానవ నిర్మిత అంశాలుగా నిర్వహించవచ్చు. భౌగోళిక శాస్త్రాన్ని ఎలా నిర్వహించవచ్చు అంటే భూమి యొక్క అధ్యయనము, భౌతిక అంశాలు, మానవ నిర్మిత అంశాలుగా నిర్వహించవచ్చు. తర్వాత మానవ భూగోళ శాస్త్రం అధ్యయనం చేసే అంశాలు ఏంటి అంటే భూ ఉపరితలంపై సమాజ పరిమాణాన్ని అధ్యయనం చేస్తుంది. సహజ పర్యావరణం మీద మానవ కార్యకలాపాల ప్రభావము, సహజ వాతావరణాలు మానవులను ఎలా ప్రభావితం చేస్తాయో అనే అంశాలను కూడా ఈ మానవ భూగోళ శాస్త్రము అధ్యయనం చేస్తుంది. వ్యక్తులు, ప్రదేశం, పర్యావరణం మధ్య సంబంధాలను కూడా వివరిస్తుంది. చరిత్ర, భూ ప్రభావంపై దృష్టి పెట్టిన పండితులు ఎవరు అంటే మొదటి శాస్త్రవేత్తలు అరిస్టాటిల్, బకిల్, హాంబోల్ట్, రిట్టర్. వీరు చరిత్ర, భూ ప్రభావం మీద దృష్టి పెట్టిన పండితులు. తర్వాత మానవ కార్యకలాపాలపై పర్యావరణ ప్రభావానికి ప్రాధాన్యత ఇచ్చిన వారు ఎవరు అంటే ఫ్రెడరిక్ రాడ్జెల్. ఈయన జర్మనీ దేశస్థుడు. ఆధునిక మానవ భౌగోళిక పితామహుడు అని పిలువబడుతున్నాడు ఫ్రెడరిక్ రాడ్జెల్. మానవ సమాజాలకు భూ ఉపరితలం మధ్య సంబంధాల సింథటిక్ అధ్యయనము అని ఈయన నిర్వచించాడు. ఎవరంటే ఫ్రెడరిక్ రాడ్జెల్. మానవ సమాజాలకు భూమి ఉపరితలం మధ్య సంబంధాల సింథటిక్ అధ్యయనం అని నిర్వచించడం జరిగింది. ఎలెన్ సెంపుల్, ఈయన అమెరికా దేశస్థుడు. ఈయన పైన పేర్కొబడిన రాడ్జెల్ యొక్క శిష్యుడు. హ్యూమన్ జియోగ్రఫీని అశాంతి లేని మనిషి, అస్థిర భూమి మధ్య మారుతున్న సంబంధాల అధ్యయనము అని పేర్కొన్నాడు. ఎలెన్ సెంపుల్ ఏమన్నాడు హ్యూమన్ జియోగ్రఫీని అంటే అశాంతి లేని మనిషి, అస్థిర భూమి మధ్య మారుతున్న సంబంధాల అధ్యయనమే హ్యూమన్ జియోగ్రఫీ అని నిర్వచించడం జరిగింది. తర్వాత జీన్ బ్రూనైస్ నిర్వచనం. ఈయన ఫ్రెంచ్ భౌగోళిక శాస్త్రవేత్త జీన్ బ్రూనైస్. మానవ భూగోళ శాస్త్రం మానవ దృగ్విషయం యొక్క తిరోగమనం, పురోగతి యొక్క అధ్యయనం అని నిర్వచించాడు. జీన్ బ్రూనైస్ అనేవాడు మానవ భూగోళ శాస్త్రము మానవ దృగ్విషయం యొక్క తిరోగమనము, పురోగతి యొక్క అధ్యయనము అని నిర్వచించడం జరిగింది. తర్వాత పరిణామం. 1859 సంవత్సరంలో డార్విన్ పురాణ విలువైన జాతుల మూల సిద్ధాంతాన్ని పేర్కోవడం జరిగింది. మానవ భూగోళ శాస్త్ర అభివృద్ధికి దోహదపడిన శాస్త్రజ్ఞులు ఎవరు అని మనం చూసినట్లయితే అలెగ్జాండర్ వాన్ హాంబోల్ట్. ఈయన 1769 1859 కాలానికి చెందినవాడు. కార్ల్ రిట్టర్. ఈయన 1779 1859 కాలానికి చెందినవాడు. ఈ హాంబోల్ట్ని, రిట్టర్ని కలిపి ఆధునిక భౌగోళిక వ్యవస్థాపక పితామహులు అంటారు. హాంబోల్ట్ని, రిట్టర్ని కలిపి ఆధునిక భౌగోళిక వ్యవస్థాపక పితామహులు అని పేర్కొంటారు. తర్వాత ఫ్రెడరిక్ రాడ్జెల్. ఈయన
1884 1904 కాలానికి చెందినవాడు. ఫ్రెడరిక్ రాడ్జెల్ 1884 1904 కాలానికి చెందినవాడు. ఆధునిక మానవ భౌగోళిక పితామహుడు అని పిలువబడ్డాడు ఫ్రెడరిక్ రాడ్జెల్. విడాల్ డి లా బ్లాచే ఈయన 1845 1918 కాలానికి చెందినవాడు. అదేవిధంగా జీన్ బ్రూమ్ ఈయన 1896 1947 కాలానికి చెందినవాడు. తర్వాత డెమాంజియన్, ఎలెన్ సెంపుల్, హంటింగ్టన్ 1876 1947 కాలానికి చెందినవాడు. తర్వాత గ్రిఫిత్ టేలర్ 1880 1923 కాలానికి చెందినవారు. వీరు మానవ భూగోళ శాస్త్ర అభివృద్ధికి దోహదపడిన ఈ వీడియోలో మానవ భూగోళ శాస్త్రం యొక్క పరిధిని గురించి తెలుసుకుందాం. దీనిలో 3 ప్రాథమిక అవసరాలు ఉన్నాయి. ముఖ్యంగా మొదట దేనికి ప్రాముఖ్యత ఇచ్చారు అంటే ముఖ్యంగా 3 అవసరాలకు 3 ప్రాథమిక అవసరాలకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అవి ఆహారము, వస్త్రం, ఆశ్రయం. భూమి దోపిడీ యొక్క భౌగోళికం. దీనికి సంబంధించి మానవ వనరులు అవసరాలు తీర్చుకునే ప్రయత్నాలు ఉన్నాయి ఇందులో భూమి దోపిడీ యొక్క భౌగోళికంలో. అదేవిధంగా సామాజిక ఆర్థిక అవసరాల భౌగోళికం. ఇందులో అంశాలు ఏంటి అంటే మొట్టమొదట సామాజిక అవసరాల భౌగోళికంలో పరస్పర ఆధారపడము, సహకారము, కార్మిక విభజన, పౌర వ్యవస్థ, విభిన్న సామాజిక అంశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆర్థిక అవసరాలలో అంశాలు ఏంటి అంటే ఉత్పత్తి, వినియోగము, మార్పిడి, పంపిణీ. ఇవి సామాజిక ఆర్థిక అవసరాల యొక్క భౌగోళికం. తరువాత రాజకీయ చారిత్రక అవసరాలు. దీనిలో అంశాలు ఏంటి అంటే రాజకీయ అంశాలు ఉన్నాయి, చారిత్రక సంఘటనల వివరణ కూడా ఉంది. బిహేవియరిజం పరిమాణ విప్లవం ప్రవర్తన అని బిహేవియరిజాన్ని పేర్కొంటారు. ఇది 1950 1960 ఈ మధ్యకాలంలో ఈ బిహేవియరిజం అనే పదం ఆధిపత్యం వహించింది. మానవ భూగోళం 3 అనుసంధానించబడిన భాగాలతో రూపొందించబడింది. మానవ భూగోళము 3 అనుసంధానించబడిన భాగాలతో రూపొందించబడింది. ఆ 3 భాగాలు ఏంటి అంటే జనాభా యొక్క ప్రాదేశిక విశ్లేషణ అనేది ఒకటి, రెండోది జనాభా పర్యావరణ సంబంధాల యొక్క పర్యావరణ విశ్లేషణ రెండవది, మూడోది ఏంటి అంటే భూ ఉపరితల ప్రాంత భేదంలో మొదటి 2 ఇతివృత్తాలను మిళితం చేసే ప్రాంతీయ సంశ్లేషణ. అంటే జనాభా యొక్క ప్రాదేశిక విశ్లేషణను, పర్యావరణ విశ్లేషణను ఈ రెండింటిని కూడా మిళితం చేసే ప్రాంతీయ సంశ్లేషణ. ఇందులో జనాభా యొక్క ప్రాదేశిక విశ్లేషణ అంటే దాని సంఖ్యలు, లక్షణాలు, కార్యకలాపాలు భూ ఉపరితలం మీద వ్యాపించాయి. తర్వాత జనాభా పర్యావరణ సంబంధాల యొక్క పర్యావరణ విశ్లేషణ అంటే మానవ జీవగోళ వ్యవస్థ. ఫించ్, త్రివర్ణ వీరు మానవ భూగోళానికి సంబంధించిన శాస్త్రజ్ఞులు. 1949 సంవత్సరంలో వీరు ఏమని పేర్కొన్నారు అంటే వీరు మానవ భౌగోళిక విషయాలను 2 రంగాలకు విభజించారు. భౌతిక లేదా సహజ పర్యావరణం అని ఒక రంగము, సాంస్కృతిక లేదా మానవ నిర్మిత వాతావరణము అని రెండవ రంగంగా ఫించ్, త్రివర్ణ అనే శాస్త్రజ్ఞులు విభజించడం జరిగింది. భౌతిక లేదా సహజ పర్యావరణం ఇందులో అంశాలు ఏంటి అంటే వాతావరణము, ఉపరితల ఆకృతీకరణ, భూమి వనరులు ఉన్నాయి. అదేవిధంగా సాంస్కృతిక లేదా మానవ నిర్మిత వాతావరణం ఇందులో అంశాలు జనాభా, ఇళ్ళు, స్థావరాలు, ఉత్పత్తి లక్షణాలు, రవాణా లక్షణాలు ఉన్నాయి. తర్వాత ఎల్వర్త్ హంటింగ్టన్ భూగోళం మీద భూస్వరూపాలు, నీటి వనరులు, నేలల ఖనిజాలు, వాతావరణము, భౌతిక పరిస్థితులు ఒకదానికొకటి ప్రభావితం చేస్తాయి అని, ఈ భౌతిక పరిస్థితులు అనేవి మొక్కలు, జంతువులు, మానవులు వంటి వివిధ రకాల జీవులపై మాత్రమే ప్రభావం చూపవు అని ఎల్వర్త్ హంటింగ్టన్ పేర్కొనడం జరిగింది. జీవరూపాల ఆధారంగా భౌతిక పరిస్థితులను ఎల్వర్త్ హంటింగ్టన్ 4 రకాలుగా వర్గీకరించాడు. ఆ 4 రకాలు ఏంటి అంటే భౌతిక అవసరాలు, ప్రాథమిక వృత్తులు, సమర్థత, ఆర్థిక అవసరాలు. ఇందులో భౌతిక అవసరాలు ఇందులో అంశాలు ఆహారము, నీరు, దుస్తులు, ఆశ్రయము, సాధనాలు, రవాణా మార్గాలు. అదేవిధంగా ప్రాథమిక వృత్తులు ఇందులో అంశాలు ఏంటి అంటే వేట, చేపలు పట్టడం, పశు పోషణ, వ్యవసాయము, కలప, మైనింగ్,
వాణిజ్యం. తర్వాత సమర్థత. ఇందులో అంశాలు ఆరోగ్యము, సాంస్కృతిక ఉద్దీపన, వినోదం, ప్రభుత్వం, విద్యా విజ్ఞానం, మతం ఇవి. తర్వాత ఆర్థిక అవసరాలకు సంబంధించి కళ, సాహిత్యం ఇవి ఆర్థిక అవసరాలకు పేర్కోవడం జరిగింది. తర్వాత జనాభా అధ్యయనం. మానవ భూగోళంలో సమస్యలను అర్థం చేసుకోవడానికి ఈ జనాభా అనేది ఆధారంగా ఉంది. వేటికి ప్రాధాన్యత ఇస్తారు ఈ జనాభా భౌగోళిక శాస్త్రవేత్తలు అని చూస్తే, ప్రజలు ఎక్కడి నుండి వలస వస్తారు, వారు ఎక్కడికి వలస వెళతారు, వలస వెళ్ళడానికి గల కారణాలను జనాభా భౌగోళిక శాస్త్రవేత్తలు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వలస ప్రధాన లక్ష్యాలు ఏంటి అంటే ఆర్థిక అవకాశాలు, సాంస్కృతిక స్వేచ్ఛ, పర్యావరణ సౌకర్యం ఇవి వలస ప్రధాన లక్ష్యాలు. తర్వాత మానవులు పర్యావరణ సంబంధం చూసినట్లయితే గాలి, నీరు, భూమి యొక్క రక్షణ కవచాలు, గాలి, నీరు, భూమి యొక్క రక్షణ కవచాలు అని ఇంటర్ఫేస్, దీన్ని బయోస్పియర్ని పేర్కొంటూ ఉంటారు. ఇక్కడ ఎన్విరాన్మెంట్, పరిసరం, దీని గురించి చూసినట్లయితే ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఆంగ్ల పదం. ఇది 2 ఫ్రెంచ్ పదాలతో ఏర్పడింది. ఆ 2 ఫ్రెంచ్ పదాలు ఏంటి అని చూస్తే ఎన్విరానర్, మెంటల్ అనే 2 పదాల నుండి ఎన్విరాన్మెంట్ అనే పదం ఏర్పడింది. ఇక్కడ ఎన్విరానర్ అనగా సరౌండ్ అని అర్థం, అదేవిధంగా మెంటల్ అనగా చుట్టుముట్టండి లేదా చుట్టూ అని అర్థం. అంటే జీవులు నివసించేది, ఎన్విరాన్మెంట్ అంటే జీవులు నివసించేది అని. ఒక జీవిని చుట్టుముట్టి ప్రభావితం చేసే కారకాల మొత్తమే ఎన్విరాన్మెంట్ అని. ఈ ఎన్విరాన్మెంట్లో భాగంగా నేల, నీరు వంటి భాగాలు వనరులుగా పనిచేస్తాయి. ఉష్ణోగ్రత, కాంతి మొదలైనవి నియంత్రణ కారకంగా పనిచేస్తాయి. ఇది అంటే ఎన్విరాన్మెంట్ అనేది జీవుల ఉనికి, అభివృద్ధికి అనుకూల పరిస్థితులు సృష్టిస్తుంది. భౌతిక భాగాల ప్రతినిధి అని ఎన్విరాన్మెంట్ని పేర్కొంటారు. పర్యావరణానికి నిఘంటువు అనగా, పర్యావరణ పదానికి నిఘంటువు అని వేటిని అంటారు అంటే ప్రజలు, జంతువులు లేదా మొక్కల అభివృద్ధి లేదా పెరుగుదల, జీవితం, మరణం ప్రభావితం చేసే ఎన్సైక్లోపీడియా పరిస్థితుల ప్రభావాలను పర్యావరణానికి నిఘంటువు అని పేర్కోవడం జరుగుతుంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ సృష్టికర్త ఎవడు అంటే మానవుడు. పర్యావరణాన్ని ప్రభావితం చేసే ముఖ్యాంశంగా మానవుడు చెప్పబడుతున్నాడు. పర్యావరణాన్ని ప్రభావితం చేసే అంశాలలో ముఖ్యమైన అంశమే మానవుడు అని చెప్పబడుతున్నాడు. ఇక్కడ ఎన్విరాన్మెంట్కి సంబంధించి అత్యంత ముఖ్యాంశం ఏంటి అంటే మానవ కార్యకలాపాలను ప్రభావితం చేయడంలో అత్యంత ముఖ్యాంశం వనరుల లభ్యత. ఆర్థిక అభివృద్ధి యొక్క స్థాయి అనేది వేటి మీద ఆధారపడి ఉంటుంది అంటే సహజ వనరుల మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత నిర్వచనాలు. సిసి పార్క్, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, వీరు ఏమని నిర్వచించారు అంటే పర్యావరణం అనేది ఒక స్థలం, ఒక నిర్దిష్ట సమయంలో మనిషిని చుట్టుముట్టే పరిస్థితులు సూచిస్తుంది అని పేర్కోవడం జరిగింది. పర్యావరణం అనేది ఒక స్థలము, ఒక నిర్దిష్ట సమయంలో మనిషిని చుట్టుముట్టే పరిస్థితులు సూచిస్తుంది అని పేర్కోవడం జరిగింది. అదేవిధంగా దుబే, సావేందర్ సింగ్ వీరేమన్నారు, పర్యావరణం అనేది విడదీయరాని భౌతిక, జీవ, సాంస్కృతిక అంశాల పరస్పర వ్యవస్థ ద్వారా ఏర్పడుతుంది. ఇవి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి అనేక మార్గాలలో ఉంటాయి అని దుబే, సావేందర్ సింగ్ పేర్కోవడం జరిగింది. భౌతిక అంశాలు మానవ ఆవాస కారకాల లక్షణాన్ని, అవకాశాలను, స్థలము, భూస్వరూపాలు, నీటి వనరులు, నేలలు ఇవి భౌతిక అంశాలు. మానవ ఆవాస కారకాల లక్షణాన్ని, అవకాశాలను, పరిమితులను నిర్ణయిస్తాయి. జీవ అంశాలు జీవగోళాన్ని కలిగి ఉంటాయి. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, మనిషి ఇవి జీవ అంశాలకు ఉదాహరణకు పేర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా సాంస్కృతిక అంశాలు మానవ నిర్మిత లక్షణాలు, ఇవి అనేక సాంస్కృతిక పరిసరాలలో వెళతాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలకు సంబంధించిన అంశాలనే సాంస్కృతిక అంశాలుగా పేర్కోవడం జరుగుతుంది. తర్వాత భాగాలు. పర్యావరణాన్ని ముఖ్యంగా 2 భాగాలకు పేర్కోవడం జరిగింది. ఎబయోటిక్, బయోటిక్ అని 2 భాగాలకు పేర్కొన్నారు. ఇందులో ఎబయోటిక్ అనేది నాన్ లివింగ్ సంబంధించి ఈ కారకాలను కలిగి ఉంటుంది. వీటిని వాతావరణ కారకాలు, ఎడాఫిక్ ఈ కారకాలను ఎబయోటిక్ అనేది కలిగి ఉంటుంది. ఎబయోటిక్ అనేది కలిగి ఉండే కారకాలు ఏంటంటే వాతావరణ కారకాలు, ఎడాఫిక్. ఇందులో వాతావరణ కారకాలు, ఈ వాతావరణ కారకాలలో ముఖ్యంగా ఉష్ణోగ్రత,
కాంతి, తేమ, గాలి, వర్షం, హిమపాతాలను పేర్కొంటూ ఉంటారు. ఇందులో ఉష్ణోగ్రత, ఇరుకైన ఉష్ణోగ్రత జీవుల జీవక్రియను అనుమతిస్తుంది. ఇరుకైన ఉష్ణోగ్రత అనేది జీవుల యొక్క జీవక్రియను అనుమతిస్తుంది. అదేవిధంగా కాంతి, ఈ కాంతికి సంబంధించి రాత్రి సమయాలలో చురుగ్గా ఉండే జీవులకు ఉదాహరణ అని వేటిని పేర్కొంటారు అంటే గబ్బిలాలు, చిమ్మటలు, బొద్దింకలు. ఇవి రాత్రి సమయాలలో చురుగ్గా ఉంటాయి. అదేవిధంగా తేమకు సంబంధించి చూస్తే ఇది వాతావరణంలో గల మొత్తం నీటి ఆవిరి తేమగా పిలువబడుతుంది. ఈ తేమ అనేది జీవుల శరీర ఉపరితలం నుండి ఆవిరయ్యే నీటి రేటును నియంత్రిస్తుంది. అదేవిధంగా గాలి వాతావరణ పరిస్థితిని నియంత్రిస్తుంది. విత్తనాలు, పండ్లను చెదరగొట్టడానికి గాలి అనేది సహాయపడుతుంది. తర్వాత ఎడాఫిక్, ఈ ఎడాఫిక్ సంబంధించిన కారకాలు ఉపరితలం, నేల కలిగి ఉంటాయి. ఇసుక రంగులో ఉన్న జంతువులకు ఉదాహరణ ఏంటి అంటే సింహము, ఒంటె. ఇవి ఇసుక రంగులో ఉంటాయి. తర్వాత బయోటిక్, దీనిని లివింగ్ అని పిలవడం జరుగుతుంది. అంటే జీవులు పర్యావరణం యొక్క జీవ సంబంధ భాగాన్ని ఏర్పరుస్తాయి. పర్యావరణం యొక్క జీవ సంబంధ భాగాన్ని ఏవి ఏర్పరుస్తాయి అంటే జీవులు ఏర్పరుస్తాయి. ఇక్కడ ఆకుపచ్చని మొక్కలు, వీటిని ఏమంటారు? ఉత్పత్తిదారులు అని పేర్కొంటారు. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కార్బోహైడ్రేట్స్ని ఆకుపచ్చ మొక్కలు ఉత్పత్తి చేస్తాయి. ప్రోటీన్లు, క్రొవ్వులను సంశ్లేషణ చేస్తాయి ఆకుపచ్చని మొక్కలు. తర్వాత వినియోగదారులు, ఈ వినియోగదారులు చూసినట్టయితే మొక్కలు ఉత్పత్తి చేసిన శక్తిని ఆహారంగా తీసుకునే జంతువులనే వినియోగదారులు అని పేర్కోవడం జరుగుతుంది. ఇక్కడ స్వరకర్తలు అని వేటిని అంటారు అంటే క్షీణిస్తున్న మొక్క లేదా జంతు భాగాలను స్వరకర్తలు అని పేర్కోవడం జరిగింది. తర్వాత పర్యావరణ రకాలు చూసినట్లయితే ముఖ్యంగా 2 రకాలు ఉన్నాయి. సహజ పర్యావరణము అని, మానవ నిర్మిత పర్యావరణము అని 2 రకాలుగా పేర్కొన్నారు. ఇందులో సహజ పర్యావరణంలో హోమియోస్టాటిక్ ఎన్విరాన్మెంటల్ మెకానిజం, మనిషి జోక్యం లేకుండా ఉనికిలోకి వచ్చే వాతావరణం ఉంది. ఇక్కడ హోమియోస్టాటిక్ ఎన్విరాన్మెంట్ మెకానిజం, ఇందులో మనిషి జోక్యం లేకుండా ఉనికిలోకి వచ్చే వాతావరణం ఉంటుంది. సహజ పర్యావరణంగా పేర్కొంటారు దానిని. తర్వాత మానవ నిర్మిత పర్యావరణము, ఈ మానవ నిర్మిత పర్యావరణానికి గల పేర్లు ఏంటి అంటే మానవజన్య పర్యావరణము అని, యాంథ్రోపోనోజిక్ పర్యావరణము అని పేర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా పర్యావరణ ప్రాథమిక అంశాలు, పర్యావరణ భౌగోళిక ప్రాథమిక విధి ఏంటి అంటే పర్యావరణాన్ని అధ్యయనం చేయడము. కాబట్టి భౌగోళిక శాఖగా ఈ పర్యావరణ భౌగోళికాన్ని భౌగోళిక శాఖగా నిర్వహిస్తున్నారు. ఈ భౌగోళిక పర్యావరణం అనేది అధ్యయనం చేసే అంశాలు సహజ పర్యావరణ భాగాల లక్షణాలు, కూర్పు, విధులను పర్యావరణ భౌగోళికం అధ్యయనం చేస్తుంది. అట్మాస్ఫియర్, లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్ భాగాలను కలిగి ఉంటుంది. ఈ కలిగి ఉన్న జీవ పొరనే పర్యావరణ భౌగోళికం అని పేర్కొంటారు. తర్వాత ద్విడైమెన్షనల్ అంశాలు ఏంటి అంటే మానవుడు పర్యావరణం మధ్య సంబంధాలను క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడానికి ఉపయోగపడేదే ద్విడైమెన్షనల్ అంశాలు. అవేంటి అంటే పర్యావరణం మనిషిపై ప్రభావం చూపడం, మనిషి పర్యావరణం మీద ప్రభావం చూపడం, పర్యావరణం మనిషిపై ప్రభావం చూపడం. ఇందులో మానవ ఆరోగ్యం, కార్యకలాపాలపై పర్యావరణ నియంత్రణలు ఉంటాయి. ఇక్కడ ఎం బేట్స్, ఈయన 1966లో వాతావరణం యొక్క 3 స్థాయిలు మానవ ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి అని ఎం బేట్స్ పేర్కొన్నాడు. ఆ 3 స్థాయిలు ఏంటి మనం చూసినట్లయితే మైక్రో క్లైమేట్స్, పర్యావరణ వాతావరణము, భౌగోళిక వాతావరణము, ఈ 3 స్థాయిలు కూడా మానవ ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి అని ఎం బేట్స్ పేర్కొన్నాడు. మైక్రో క్లైమేట్స్ వ్యక్తిగత జీవిగా పరిసర వాతావరణ పరిస్థితులను సూచిస్తుంది. అదేవిధంగా పర్యావరణ వాతావరణం చూసినట్లయితే జీవుల ఆవాసాల వాతావరణ అంశాలు, మానవ అంశాలను గురించి తెలియజేస్తుంది. భౌగోళిక వాతావరణం చూస్తే పెద్ద ప్రాదేశిక యూనిట్, ఎక్కువ కాలం ఉండే వాతావరణ పరిస్థితి. భౌగోళిక వాతావరణం పెద్ద ప్రాదేశిక యూనిట్ అని పేర్కోవడం జరుగుతుంది. ఎక్కువ కాలం ఉండే వాతావరణ పరిస్థితులే అంశాలుగా ఉంటాయి. మనిషిని పర్యావరణము 3 విధాలుగా ప్రభావితం చేస్తుంది. అవి బయోఫిజికల్ పరిమితులు, ప్రవర్తన నియంత్రణలు, వనరుల లభ్యత. ఈ 3 విధాలుగా మానవుడిని పర్యావరణం ప్రభావితం చేస్తుంది. మనిషి పర్యావరణంపై ప్రభావం చూసినట్లయితే పర్యావరణ కారకాలపై మానవ కార్యకలాపాల ప్రతికూల ప్రభావాలు పర్యావరణ నాణ్యత, పర్యావరణ సమతుల్యత.
పర్యావరణ నాణ్యత, పర్యావరణ సమతుల్యత. వీటిని పర్యావరణ కారకాల మీద మానవ కార్యకలాపాల ప్రతికూల ప్రభావాలుగా పేర్కొనడం జరిగింది. తర్వాత పర్యావరణ ప్రభావం చూసినట్లయితే ఈ పర్యావరణ ప్రభావం అనేది భూమి యొక్క ఏ భాగాన్ని ఆక్రమించడంలో మానవాళి వ్యవహరించాలి అనే అంశాన్ని తెలియజేస్తుంది. ఏ భాగాన్ని ఆక్రమించడంలో మానవాళి వ్యవహరించాలి అనే అంశాన్ని పర్యావరణ ప్రభావం తెలియజేస్తుంది. పర్యావరణంలో మనిషి పోషించే పాత్రలు జీవ మనిషి లేదా భౌతిక మనిషి అని, సామాజిక మనిషి అని, ఆర్థిక మనిషి అని, అదేవిధంగా సాంకేతిక మనిషి అని పేర్కొనడం జరిగింది. ఇందులో జీవ మనిషి లేదా భౌతిక మనిషి చూసినట్లయితే జీవ మనిషి అనగా ఆదిమ మనిషి అని అర్థం. కేవలము పర్యావరణ వనరులు మాత్రమే ఉపయోగించాడు. ఈ జీవ మనిషి లేదా భౌతిక మనిషి కేవలము పర్యావరణ వనరులు మాత్రమే ఉపయోగించాడు. సామాజిక మనిషి 20వ శతాబ్దంలో సహజ వనరులను వేగంగా దోపిడీ చేయడానికి దారితీసింది జనాభా విస్ఫోటనం. 20వ శతాబ్దంలో సహజ వనరులు వేగంగా దోపిడీ చేయడానికి జనాభా విస్ఫోటనం దారితీసింది. మానవుడు సహజ వాతావరణం మధ్య శత్రు సంబంధాన్ని ప్రారంభించింది పారిశ్రామిక విప్లవము, విజ్ఞాన శాస్త్రము, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము. ఈ అంశాల వల్ల మానవుడు సహజ వాతావరణం మధ్య శత్రు సంబంధం అనేది ప్రారంభమైంది. పర్యావరణం మీద మానవ ప్రభావాలు 2 రకాలు. అందులో ప్రత్యక్ష లేదా ఉద్దేశపూర్వక ప్రభావాలు, పరోక్ష లేదా అనుకోకుండా ప్రభావాలు. ప్రత్యక్ష లేదా ఉద్దేశపూర్వక ప్రభావాలు ముందుగా ప్రణాళిక చేయబడినవి. ఈ ఉద్దేశపూర్వక ప్రభావాలు ముందుగా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఒక ప్రాంతం ఆర్థిక అభివృద్ధి కోసం జరుగుతాయి. ఈ ప్రత్యక్ష లేదా ఉద్దేశపూర్వక ప్రభావాలు అనేవి ఒక ప్రాంత ఆర్థిక అభివృద్ధి కోసం జరుగుతాయి. ఉదాహరణ చూసినట్లయితే భూ వినియోగ మార్పులు, నిర్మాణాలు, వెలికితీతలు, వాతావరణ మార్పులు కార్యక్రమాలు, అణు కార్యక్రమాలు, అణు విద్యుత్ సంబంధించి అణు కార్యక్రమాలు. వాతావరణ మార్పుల కార్యక్రమాలు క్లౌడ్ సీడింగ్, మేఘాల విస్తరణ, వడగళ్ళు, రాళ్లను తనిఖీ చేస్తుంది. వాతావరణ మార్పు అనేది క్లౌడ్ సీడింగ్, మేఘాల విస్తరణ, వడగళ్ళ రాళ్లను తనిఖీ చేస్తుంది. పరోక్ష లేదా అనుకోకుండా ప్రభావాలు మానవ ఆర్థిక అభివృద్ధి కార్యకలాపాల నుండి ఉత్పన్నమవుతాయి. మానవ ఆర్థిక అభివృద్ధి కార్యకలాపాల నుండి ఉత్పన్నమవుతాయి. ఇవి నెమ్మదిగా ఉంటాయి, వెంటనే గుర్తించబడవు. ఏవి పరోక్ష లేదా అనుకోకుండా ప్రభావాలు. తర్వాత మానవ భౌగోళిక శాఖలు చూసినట్లయితే మానవ భౌగోళిక శాస్త్రం అనేది మానవ జీవితాంశాలకు సంబంధించే స్థలానికి మధ్య సంబంధాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తుంది. అందువల్ల అత్యంత అంతర్క్రమశిక్షణ సంబంధం కలిగి ఉంటుంది. భూ ఉపరితలంపై మానవ అంశాలను అర్థం చేసుకోవడానికి, వివరించడానికి తోడ్పడుతుంది. భూ ఉపరితలంపై మానవ అంశాలు అర్థం చేసుకోవడానికి, వివరించడానికి ఈ మానవ భూగోళ శాస్త్రం అనేది తోడ్పడుతుంది. ఇందులో అనుబంధ విభాగాలు చూసినట్లయితే మెడికల్ జియోగ్రఫీ, దీనిలో నిర్దిష్ట వ్యాధులు వ్యాపించే నమూనాలు అధ్యయనం చేస్తుంది. మెడికల్ జియోగ్రఫీ అనేది నిర్దిష్ట వ్యాధుల గురించి అవి వ్యాపించే నమూనాలను అధ్యయనం చేస్తుంది. అనారోగ్యాలు, ఆరోగ్య సంరక్షణ, మరణాలు కూడా అధ్యయనం చేస్తుంది. అదేవిధంగా రవాణా భౌగోళిక శాస్త్రం, ఈ రవాణా భౌగోళిక శాస్త్రవేత్తలు రవాణా కోసం అందుబాటులో ఉన్న నెట్వర్క్ పరిధిలోను పరిశోధనలో పాల్గొంటారు. దీనిలో పబ్లిక్, ప్రైవేట్ రంగాలు 2 కూడా ఉంటాయి. తర్వాత నగర భూగోళ శాస్త్రము, పొలిటికల్ జియోగ్రఫీ, జనాభా భూగోళ శాస్త్రము, ఆర్థిక భూగోళ శాస్త్రము. ఈ నగర భూగోళ శాస్త్రము, పొలిటికల్ జియోగ్రఫీ, జనాభా భూగోళ శాస్త్రము, ఆర్థిక భూగోళ శాస్త్రము ఇందులో ఉన్న ఉప విభాగాలు ఏంటి అని మనం చూస్తే ఎలక్టోరల్ భూగోళ శాస్త్రము, మిలిటరీ భూగోళ శాస్త్రం, ఈ 2 కూడా ఉప విభాగాలు. ఇప్పుడు నగర భూగోళ శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా పట్టణ నగరాల అభివృద్ధితో అమల్లోకి వచ్చింది ఈ నగర భూగోళ శాస్త్రం అనేది. అదేవిధంగా పొలిటికల్ జియోగ్రఫీ దేశ సరిహద్దులు, రాష్ట్రాలు, దానిలో అభివృద్ధి వ్యూహాలకు సంబంధించింది. ఓటింగ్, దౌత్య, అంతర్జాతీయ సంస్థలు వంటి వివరాలు కూడా ఈ పొలిటికల్ జియోగ్రఫీలో ఉంటాయి. తర్వాత జనాభా భూగోళ శాస్త్రము, భూగోళ శాస్త్రజ్ఞులు ప్రాంతాల జనాభాను మరింత వివరంగా అధ్యయనం చేస్తారు. ఆర్థిక భూగోళ శాస్త్రం, దీనిని ఎకనామిక్ జియోగ్రఫీ అంటారు. దీనిలో ఉత్పత్తి విధానాల గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది. తర్వాత భూగోళ శాస్త్రము, ఈ భూగోళ శాస్త్రంలో ఉప విభాగాలు ఏంటి అంటే వనరుల భూగోళ శాస్త్రము, వ్యవసాయ భూగోళ శాస్త్రము, పరిశ్రమల భూగోళ శాస్త్రము, మార్కెటింగ్ భూగోళ శాస్త్రము, పర్యాటక భూగోళ శాస్త్రము,
అంతర్జాతీయ వ్యాపార భూగోళ శాస్త్రం అని ఉపవిభాగాలు ఉన్నాయి భూగోళ శాస్త్రంలో. అదేవిధంగా సామాజిక భూగోళ శాస్త్రం, ఇందులో ఉన్న ఉపవిభాగాలు ఏంటి అంటే బిహేవియరల్ భూగోళ శాస్త్రము, సాంఘిక సంక్షేమ భూగోళ శాస్త్రము, జాగ్రఫీ ఆఫ్ లీజర్, సాంస్కృతిక భూగోళ శాస్త్రము, లింగ భూగోళ శాస్త్రము, చారిత్రక భూగోళ శాస్త్రము, మెడికల్ భూగోళ శాస్త్రము. ఇవి సామాజిక భూగోళ శాస్త్రంలో ఉన్న ఉపవిభాగాలు. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరో లెసన్తో మేము ముందు ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.